ఇందాక ఇన్ఆర్బిట్ ఉదాహరణ ఇచ్చారు, ఎక్కడో ఇన్ఆర్బిట్ మాల్ కట్టారని. ఇప్పుడు ఇన్ఆర్బిట్ ఇదే లూలు బైది అహ్మదాబాద్ లో 540 కోట్లు పెట్టి ల్యాండ్ కొనుక్కున్నారండి. ఇదే లూలు. ఓకే, నా ఇన్ఆర్బిట్ కట్టారండి, 100 కోట్లు పెట్టి ల్యాండ్ కొన్నారు, కట్టారు. మీరు ల్యాండ్ లేకుండా బ్రహ్మాండమైన మాల్ కడతారు, ఇది ల్యాండ్కి ఖర్చు లేకుండా. మీకు 400 కోట్లు ఒట్టిపుంజానికి వచ్చాయి కదా, కట్టారు. మీరు అద్దె తగ్గించరా? మీరు యూ కెన్ అఫోర్డ్ టు గివ్ లోవర్ రెంట్. మాల్ అంటే ఏంటి, అందరు లూలు కూడా పెట్టాడు దుకాణాలు, వేరే వాళ్ళు వచ్చి లైఫ్ స్టైల్ ఇంకోటి వాళ్ళందరూ వచ్చి షాప్స్ పెడతారు, వాళ్ళందరూ రెంట్ కడతారు. ఆ విధంగా మీకు డబ్బులు వస్తాయి. మీరు రెంట్ తగ్గించరు కదా మరి, బ్రహ్మాండంగా తగ్గిస్తారు. ఎందుకంటే మీకు ల్యాండ్ తక్కువ వచ్చి మీ పెట్టుబడి తక్కువ కదా సార్. ఇప్పుడు ఇన్ఆర్బిట్కి ఇదే మాల్ కట్టడానికి 500 కోట్లు అయింది, మీకు 200 కోట్లు అయింది. తగ్గిస్తారని మీరు యూ కెన్ అఫోర్డ్. పోటీ కదా సార్, పోటీ పడుతున్నప్పుడు ఇప్పుడు ఇన్ఆర్బిట్ అందరు ఇక్కడ ఉన్నారండి, వాళ్ళందరినీ ఇక్కడ రప్పించాలి. ఇప్పుడు ఇన్ఆర్బిట్ 500 కోట్లు పెట్టి కట్టారు, వాడు తగ్గిస్తే దివాళా తీస్తాడు, బ్యాంకు కట్టాలి కదా డబ్బులు కదా. మీరు 200 కోట్లు పెట్టే కట్టారు కదా, మీరు శుభ్రంగా తగ్గించవచ్చు కదా. తగ్గిస్తే ఏం చేస్తారు? ఇట్ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఎనీ బిజినెస్ సార్, మీరు ఎనీ బిజినెస్ మీకు ఖర్చు అవుద్ది, అవతలకి ఖర్చు అవుద్ది. మీ ఖర్చు తగ్గితే మీకు ప్రభుత్వం సాయం చేసి మీకు తగ్గిస్తే వాడు పోటీ పడలేడు. అవును, అదే జరుగుతుంది. ఓన్లీ థింగ్. అండ్ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ద స్కేల్ ఆఫ్ దీస్ ఈ కరప్షన్ స్కేల్ చూస్తే మైండ్ తిరిగిపోతుంది. 69,000 కోట్లు అంటే బై అమెరికన్ స్టాండర్డ్స్ దిస్ ఇస్ వెరీ హై. అండ్ దిస్ ఇస్ ద గవర్నమెంట్ ఆర్డర్. ఇదేదో నేను చెప్పేది ఇట్స్ గవర్నమెంట్ ఆర్డర్. విద్యుత్ 4 రూపాయల యూనిట్, ఇప్పుడు అందరికి 14 రూపాయల యూనిట్ అండి, మీకు 4 రూపాయలకి ఇస్తా అంటున్నాడు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు, దాని తర్వాత 4.5.